అసలా బాగున్నారా? అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా 119 కీర్తన 18వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. దేవునికి మన ఎడల ఎన్నో తలంపులు ఉన్నాయి. ఆ తలంపులు లెక్కించాలంటే అవి ఇసుక కంటే అధికంగా ఉన్నాయని భక్తుడైన దావీదు చెప్తున్నాడు. ఇసుక రేణువుల కన్నా అధికంగా ఆయన తలంపులు మీ పట్ల కలిగి ఉన్నాడు. చూడండి, ఇసుక పడుతూ ఉండగా అది విస్తారంగా ఎన్నో తలంపులు, దేవుడు మన పట్ల ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. ఈ ప్రపంచంలో అన్నిటినీ లెక్కించడానికి ఎన్నో రకములైన ఉపకరమైనటువంటి పరికరాలు వచ్చేసాయి, కానీ ఇసుకను లెక్కించడానికి ఇంకా రాలేదు. ఇసుకను లెక్కించడం చాలా కష్టం. ఇసుక రేణువుల వలె మన పట్ల దేవుడు ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. ఏదో ఒక తలంపు, ఒక ఆశీర్వాదమే కాదు దేవుని బిడ్డ. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థించి దేవుని యందు భయభక్తి కలిగి జీవించినట్లయితే, ఆయన ఆజ్ఞకు విధేయులైతే, ఆయన చిత్తం నెరవేర్చడానికి ఇష్టపడినట్లయితే మీ ఎడల దేవునికున్న తలంపులు ఎంతో గొప్పవి. అవి వివరించాలనుకుంటే మీ వల్ల కాదు. ఎందుకంటే ఇసుక రేణువుల వలె ఎంతో విస్తారంగా దేవుడు మీ పట్ల, మీ గురించి ఆలోచిస్తూ ఎన్నో మంచి తలంపులు కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9-10 వచనాల్లో, మీ తలంపుల కన్నా నా తలంపులు, మీ మార్గముల కన్నా నా మార్గములు ఎంతో గొప్పవని దేవుడే అంటాడు. దేవుడు అన్నాడు కదా, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని ప్రభువు నిన్ను గురించి తలస్తున్నాడు. నిన్ను బలపరచాలని, ఆయన కనికరం చొప్పున నిన్ను నిలబెట్టాలని, నీ ఇంటిని దీవించాలని, నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగాను దేవుని మహిమార్థంగాను మీరుండాలని ప్రభు యొక్క తలంపులు కలిగి ఉన్నాడు. కొన్ని దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. నా ఎడల నీకున్న తలంపులన్నీయు విస్తారమైనవి, లెక్కకు మించినవి.